హలో! చూస్తూ చూస్తూ సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి. మళ్ళీ టిఫిన్ బాక్సులు ప్యాక్ చేసే టైం వచ్చేసింది. సింపుల్ రెసిపీతో ఈరోజు మీ ముందుకొచ్చాను. లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ రైస్ అన్నీ ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను. మన ఇంట్లో రెగ్యులర్‌గా ఉండే ఐటెమ్సే ఇవి. ఇప్పుడు ఫస్ట్ నెయ్యితో చేద్దాం మనం. నూనె కాదు, కానీ మీకు ఇష్టం ఉంటే నూనె వేసుకోండి. తాలింపు కోసం కొంచెం జీలకర్ర వేయండి. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కొంచెం చాలు. ఎక్కువ కారం పిల్లలు తినరు కాబట్టి తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొద్దిగా జీడిపప్పు వేస్తున్నాను. ఉల్లిపాయలు మటుకి ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇందులోనే మనం తీసుకునే రైస్కి సరిపడా ఉప్పు వేసేయండి. క్యారెట్ రైస్లో లైట్గా పసుపు వేస్తేనే కలర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు తురిమి పెట్టుకున్న 2 పెద్ద క్యారెట్స్ ఇలా తురుముకున్నాం అనుకోండి, తొందరగా ఫ్రై అయిపోతుంది. క్యారెట్ కలర్ చేంజ్ అవుతుంది, అంటే ఇప్పుడు ఆరెంజ్ ఉంది కదా, కొంచెం సాఫ్ట్ అయిపోయి లైట్ ఎల్లోయిష్ వచ్చిందంటే క్యారెట్ వేగిపోయినట్టే. క్యారెట్ వేగింది. ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసేద్దాం. ఇందులోనే కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి, కొద్దిగా నిమ్మరసం మొత్తం మిక్స్ చేసేసుకొని, రైస్ మొత్తం చల్లగా ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ రైస్ ఫుల్గా వేడయ్యేంత వరకు ప్యాన్లో ఇలా ఉంచేయాలి. అంతే, ఇంకొక 2 మినిట్స్ పొయ్యి మీద ఇలా ఉంచేసి దింపుకోండి. 2 మినిట్స్ ఇలా మూత పెట్టేస్తే చక్కగా రైస్ మళ్ళీ వేడెక్కుతుంది. అంతే, రైస్ రెడీ అయిపోయింది. క్యారెట్ రైస్ స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసుకోవడమే. సో మళ్ళీ ఇంకొక లంచ్ బాక్స్ రెసిపీతో కలుసుకుందాం. బాయ్. రండి, ఇంకొక లంచ్ బాక్స్ రెసిపీకి అన్నీ రెడీ చేసేసాను. ఏం రైసో తెలుసా? పుదీనా రైస్. పొద్దునే మీరు ఎంత బిజీగా ఉన్నా 5-10 మినిట్స్లో అయిపోయేదన్నమాట. ఫస్ట్ పుదీనా రైస్కి సింపుల్గా ఏం చేయాలి అంటే, చిన్న రోల్ తీసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోండి. ఇందులో పచ్చిమిర్చి, అలాగే కొన్ని వెల్లుల్లి వేసి కచ్చాపచ్చాగా ఫస్ట్ దంచుకోండి. ఇలా కచ్చాపచ్చాగా దంచేసుకోండి. స్టవ్ ఆన్ చేయండి. ఇలా నూనె వేడెక్కిన తర్వాత మనం దంచుకున్న వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి ఫస్ట్ తాలింపులో వేసి వేయించండి. పల్లీలు వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసేయండి. మనం తీసుకున్న రైస్కి సరిపడా సాల్ట్ వేయాలి. ఇలా పల్లీలు వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా ఒక కట్ట వేసేయండి. ఇందులోనే కాస్త మిరియాల పొడి, కొద్దిగా ధనియాల పొడి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. ముందుగానే చేసి పెట్టుకున్న రైస్, బాస్మతి రైస్ అయినా ఓకే, సోనా మసూరి రైస్ అయినా కూడా ఓకే. ఇలా రైస్ వేసిన తర్వాత దీంట్లో కొంచెం నిమ్మరసం వేసేయండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి చిన్న మంట పెట్టేస్తే రైస్ మళ్ళీ రీహీట్ అయిపోతుంది. 2 మినిట్స్ మూత పెట్టి ఉంచేద్దాం. రైస్ రెడీగా పెట్టేసుకుంటే 5 మినిట్స్లో అయిపోయే రెసిపీ ఇది. చూడండి, మళ్ళీ రైస్ ఇలా రీహీట్ అయిపోవాలి. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నా. మళ్ళీ ఇంకొక లంచ్ బాక్స్ రెసిపీతో కలుద్దాం. చెక్ చేద్దాం. హలో! ఇంకొక లంచ్ బాక్స్ రెసిపీ బటర్ సౌండ్ చేస్తుంది. ఇది బటర్ గార్లిక్ రైస్ మనం చేయబోతున్నాం అన్నమాట. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే, కొంచెం బటర్ ఎక్కువగానే వేసుకుందాం, బాగుంటుంది. చూడండి, ఎక్కువగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసేసాను. చూడండి, వెల్లుల్లి ఇలా బటర్లో మంచిగా వేగాలి. అసలు కిచెన్ అంతా గుమ్మ లాడిపోతుంది. దిస్ ఈజ్ మై ఫేవరెట్ రెసిపీ. యూ మస్ట్ ట్రై అన్నమాట. అండ్ ఇప్పుడు ఇందులో జీలకర్ర వేస్తున్నా, కాస్త పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకో. ఉల్లిపాయలు కూడా ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం రైస్ వేసేసుకోండి. ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ లేకపోతే సోనా మసూరి రైస్ అయినా వేసుకోవచ్చు. కొద్దిగా మిరియాల పొడి, కారం వేయట్లేదు, వైట్గా రైస్ చూడడానికి బాగుంటుంది అన్నమాట. అలాగే చిటికెడు హోమ్మేడ్ గరం మసాలా. రైస్ కలిపే ముందే కొంచెం వాటర్ చల్లితే మంచి మాయిశ్చర్గా అవుతుంది అన్నమాట. డ్రై అవ్వకుండా ఉంటుంది రైస్ ఎప్పుడైనా. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు చక్కగా మళ్ళీ రైస్ వేడవ్వాలి. ఇందులో కావాలి అంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం.
ఒక 2 to 3 మినిట్స్ తర్వాత రైస్ మళ్ళీ వేడెక్కింది, స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసుకోవడం. చాలా సింపుల్ కదా, రైస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హలో, మళ్ళీ ఇంకొక లంచ్ బాక్స్ రెసిపీ బీట్రూట్ రైస్. కాకపోతే నేను బీట్రూట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను, ఎందుకంటే మా ఇంట్లో తినేస్తారు, కొంతమంది తినరు. అప్పుడు గ్రేట్ చేసుకోండి, సన్నగా తురుముకోండి. బట్ ప్రాసెస్ అయితే సేమ్. ప్యాన్లో నెయ్యి వేసాను, ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోండి. ఇందులో జీడిపప్పు వేసి చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఫస్ట్ ఫ్రై చేసుకున్న జీడిపప్పుని ఇలా బౌల్లోకి తీసేయండి. ఇందులో కొద్దిగా జీలకర్ర, నెయ్యిలోనే జీలకర్ర వేసేయండి, మొత్తం నెయ్యితోనే చేసుకుంటున్నాం. తర్వాత పచ్చిమిర్చి, మిరియాలు క్రష్ చేశాను, అది కూడా ఇందులో వేసేసా. ఇప్పుడు ఇందులో బీట్రూట్ వేసేయండి. ఆనియన్స్ కూడా నేను ఇందులోనే వేసేస్తాను. మూత పెట్టి ఉల్లిపాయలు, బీట్రూట్ చక్కగా మగ్గనివ్వాలి. చిన్న మంటలో ఉల్లిపాయలు, బీట్రూట్ చక్కగా వేగిపోయాయి. ఉల్లిపాయ బీట్రూట్ కలిపేస్తే ఏం కాదంటే ఏం కాదు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రైస్ వేసేయండి. కొంచెం ధనియాల పొడి వేయండి లైట్గా, ఎందుకంటే బీట్రూట్కి మనం మంచి ఫ్లేవర్స్ యాడ్ చేస్తేనే బాగుంటుంది. లైట్గా గరం మసాలా, ఇప్పుడు ఫ్రై చేసుకున్న జీడిపప్పు. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు రైస్ని మళ్ళీ రీహీట్ అవ్వనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత రైస్ చక్కగా వేడెక్కింది, బౌల్లోకి తీసుకోవడమే.